బీహార్ టు రాజంపేట వయా తిరుపతి జిల్లా గంజాయి స్మగ్లింగ్ రూట్ ఇది. రాజంపేట సమీపంలోని కొత్త బోయిన్పల్లిలో 7 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లాలోని బడమాలపేటలో డాబా నడుపుతూ గంజాయి విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల డ్రైవర్లకు, స్థానికులకు గంజాయి అమ్ముతున్నారని రాజంపేట రూరల్ సీఐ ప్రసాద్ బాబు తెలుపుతున్నారు. విలేజ్ దగ్గర ఒక డాబా నడుపుతున్న బీహార్ వాళ్ళు కొంతమంది బయట సరుకు తెచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్మడం, అంటే రోడ్డు ప్రాంతంలో అట హైవే కాబట్టి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్లకి చిన్న చిన్న ప్యాకెట్లుగా, అది పెద్ద మొత్తంలో తెచ్చుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా వాళ్ళకి కొంత 500, 600 అట్లా డిమాండ్ని బట్టి అమ్ముతూ సరౌండింగ్లో ఈ పెడలర్స్ అంటారు, అంటే కొంత తీసుకొని వచ్చి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాలలో మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్మేవాళ్ళు, వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందని ఇన్ఫర్మేషన్తో అక్కడ ఒక 2 పట్టుకోవడం జరిగింది. చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముతా ఉన్నారు. వాళ్ళు ఒక 5 మందిని తీసుకున్నాము. ఈరోజు అధికారులని ఆదేశాల ప్రకారం వాళ్ళని తీసుకుపోయి రిమాండ్ పెట్టడం జరుగుతున్నది.